నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఏదైనా బెయిల్ పిటిషను లోయర్ కోర్టులో కానీ హైకోర్టులో కానీ ఫైల్ చేసేటప్పుడు అది ఎన్నో బెయిల్ పిటిషనో తప్పనిసరిగా మెన్షన్ చేయాలి. ఒకవేళ ఫస్ట్ బెయిల్ పిటిషన్ అయితే దిస్ ఈజ్ ద ఫస్ట్ బెయిల్ పిటిషన్ అని రాయాలి. లేదు గతంలో 1, 2, 3 ఫైల్ చేసి అది డిస్మిస్ చేస్తే క్లియర్గా మెన్షన్ చేయాలి. ఇది 3వ బెయిల్ పిటిషనో 4వ బెయిల్ పిటిషనో, గతంలో 3 బెయిల్ పిటిషన్ ఫైల్ చేశాను, అది రిజెక్ట్ అయింది అని చెప్పి ఆ నెంబర్లు ఇవ్వాలి. ఇదే విషయాన్ని నివృత్తి చేస్తూ గౌరవ కేరళ హైకోర్టు 25,000 రూపాయలు ఖర్చులు పే చేయాలి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కేరళ హైకోర్టులో ఒక బెయిల్ పిటిషన్ ఫైల్ చేశారు ఒక అడ్వకేట్ గారు. అందులో ఎన్ని బెయిల్ పిటిషన్ ఫైల్ చేశారో, గతంలో ఎన్ని డిస్మిస్ అయినాయో చెప్పకుండా ఇది ఫ్రెష్ అనుకున్నట్టుగానే ఫైల్ చేస్తే కోర్టు దృష్టికి వచ్చింది, గతంలో ఇతను అంతకుముందు ఫైల్ చేశాడు, అది రిజెక్ట్ అయింది, అది చెప్పలేదు, మిస్లీడ్ చేస్తూ ఇది వేసినందుకు 25,000 రూపాయలు ఖర్చులు కట్టాలి అని ఫైన్ విధించడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటి? ఏ కోర్టులోనైనా సరే, కింద కోర్టులోనైనా పైన కోర్టులోనైనా ఇది ఎన్నో బెయిల్ పిటిషనో క్లియర్గా మెన్షన్ చేయాలి, లేకపోతే పర్యవసనాలు ఇదే విధంగా ఉంటాయి. ఇట్లా కోర్టు ఖర్చులు కట్టాలి అని చెప్పేసి ఇంపోజ్ చేస్తే పార్టీ ఇవ్వడు, అడ్వకేట్ తన చేతితోనే కట్టుకోవాలి. అందుకని జాగ్రత్తగా ఎన్నో బెయిల్ పిటిషనో మెన్షన్ చేయాలి. అది కాకుండా పార్టీతో అఫిడవిట్ కూడా మెన్షన్ చేయించాలి. ఎన్నో బెయిల్ పిటిషను, గతంలో 1, 2 ఫైల్ చేశానని ఆ నెంబర్లు మెన్షన్ చేసి ఇది 3వ బెయిల్ పిటిషనా అని పార్టీతో చెప్పి, పార్టీకి ఇన్ఫామ్ చేసి, పార్టీకి అర్థం చేసి అప్పుడు ఫైల్ చేయాలి. అప్పుడు మన బాధ్యత ఉండదు.